అంబేద్కర్ గారి ఆశయాలను ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి ఆశయాలను మానవుల ఆశయాలను పూలే గారి ఆశయాలను జగజీవనరావు గారి ఆశయాలను దొడ్డికోరే ఆశయాలను సర్దార్ సర్వై గోపన్న గారి ఆశయాలను ఆకలేలమ్మ గారి ఆశయాలను సోదరులారా, ఈరోజు మన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మనందరికీ మార్గదర్శకుడు, ఈ దేశంలో పీడిత వర్గాలంతా కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి కలగన్నటువంటి మానేని జయంతి కార్యక్రమాన్ని ఇవాళ పారిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంత పెద్ద నిర్వహించడం, దీనిలో అన్ని వర్గాల ప్రజలంతా భాగస్వామ్యం కావడం, అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, జేబీఎం యువజన సంఘాలు, దళిత బహుజన సంఘాలు, గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఈ మానేయుడు మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో, ఒక దళిత వాడలో, ఒక అంటరాని కులంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలంతా కూడా ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి కలగన్నటువంటి మానేయ యొక్క జయంతి కార్యక్రమం. ఈ మానేయునికి ఇళ్లలు లేవు. మహారాష్ట్రలో ఎక్కడో పేద ఒక దళితవాడలో పుట్టినటువంటి మానేయునికి ఇవాళ పారిపల్లి గ్రామంలో జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి వేడుకలు ప్రపంచమంతా కూడా ఇవాళ ఇలా ఈ మానేయుని స్మరించుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఆ మానేయులకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లు గల మానేయులందరికీ ఇళ్లలు లేవు, వాళ్ళ త్యాగాలు వెలకట్టలేనటువంటివి కాబట్టి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భూగోళం ఉన్నంత కాలం, ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ మానేయుల పేరు చిరస్థాయిగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరుల ఒక రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం అందించి ఈ ప్రజలంతా కూడా ఎట్లా ఉండాలి, ఈ దేశంలో విద్యాపరమైనటువంటి వసతులు ఎట్లా ఉండాలి, మరి ఉద్యోగపరమైనటువంటి వసతులు ఎట్లా ఉండాలి, రాజ్యాధికారంలో అంటరాని వర్గాలకు అందరూ కూడా భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక మార్గం చూసినటువంటి మానేయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ మానేయుని మరి జయంతులు వచ్చినాడో, వర్ధంతులు వచ్చినాడో, మరి దండాలేసి దండం పెట్టుకుని చప్పట్లు కొట్టినంత మాత్రాన ఈ దేశంలో పెద్ద మార్పులు రావు. కానీ ఆ మానేయుడు ఏ మార్గాన్ని అయితే కలగన్నాడో, ఏ మార్గాన్ని అందరికి మనకు చూపించాడో, ఆ మార్గాన్ని ఆచరించినప్పుడే, ఆ మార్గంలో మనం అందరం కూడా పయనించినప్పుడే మరి ఈ దేశం ముందుకు పోతుంది. ఆ మానేయుడు కలలు ఉన్న రాజ్యం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ మానేయుడు ఏమని కలగన్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల బిడ్డలంతా ఎవరి ఓట్లు వాళ్ళే వేసుకోవాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావాలి. గతంలో పూర్వకాలంలో అందరికీ ఓట్లు ఉండేది కాదు. భూస్వామ్య వర్గాలకు, చదువుకున్న వాళ్లకు, పెట్టుబడిదారు వర్గాలకే ఓటు హక్కు ఉండాలి అనే ఆ రోజుల్లో రాచరిక వ్యవస్థలు ఉండే. అటువంటి రాచరిక వ్యవస్థను మనుధర్మ శాస్త్రాన్ని పటాపంచలు చేసి బద్దలు కొట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో పండు ముదసరి కూడా ఓటు హక్కు ఉండాలి. అదే పెట్టుబడిదారులకు కూడా, ఎంత చదువుకున్న వాళ్ళకు కూడా, డబ్బున్న వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి. ఒక అణుబాంబు కంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని మనకు అందించాడు. కాబట్టి ఆ ఓటు హక్కును మనం సరైన పద్ధతిలో వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, మరి మానేయులను స్మరించుకుని రాబోయే కాలంలో ఇంకా మన వర్గాల బిడ్డలంతా కూడా మరి విద్యాపరమైన పిల్లలను చదివించాలి. మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకుని ఈ మానేయులను స్మరించుకుని రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలు, ఈ దేశంలో 90 పైగా ఉన్నటువంటి నా శ్రామిక కులాలందరూ కూడా సర్పంచులు కావాలి, ఎంపీటీలు కావాలి, జడ్పీటీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్లో కేంద్ర మంత్రులు కావాలి, రాష్ట్రపతులు కావాలి. ముఖ్యమైన పదవులు కూడా ఈ దళిత వర్గాలకు, అట్టడుగు వర్గాలకు భాగస్వామ్యం వచ్చినప్పుడే ఆ మానవుడు కలగనటువంటి రాజ్యం వస్తుంది. అందుకోసం మనమంతా కూడా కంకణబద్ధులై ఆ మానవుని అడుగుజాడల్లో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ మానవుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకా మళ్ళీ జయంతి నాడు ఇంకా పెద్ద మొత్తంలో, ఇంకా పెద్ద ఎత్తున పక్క గ్రామంలో నిన్నగాక మొన్న పొందుగుల గ్రామంలో మానవుల విగ్రహాలు పెట్టారు. అదే స్థాయిలో మనం కూడా అదే స్ఫూర్తితోనే మనం కూడా జేబీఎం యువజన సంఘం కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అనేక సంఘాలన్నీ కూడా మమేకమై ఈ మానవుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఒక మానవుల మార్గంలో మనం అందరూ కూడా నడవాలి.
చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. కొనసాగిస్తాం మానేయుల ఆశయాలు.